అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోష సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోష ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మెగా 154 మూవీ సెట్ లో కృష్ణరాజు గారికి నివాళులు అర్పించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. సోమవారం మొయినాబాద్ సమీపంలోని కనకమామిడిలో ఉన్న ఫామ్ హౌస్లో రెబల్ స్టార్ అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ రాజ్ చితికి నిప్పంటించారు. ఇక మరోపక్క మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మెగా 154th మూవీ సెట్లో కృష్ణంరాజుకు నివాళి అర్పించారు. చిరంజీవితో పాటు ఇతర చిత్ర బృందం సభ్యులు కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. అనంతరం కాసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ యాక్ట్ చేస్తుండగా మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ SSMB 28. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను షురూ చేశారు. సెట్స్ లో మహేష్ బాబుతో త్రివిక్రమ్ మాట్లాడుతున్న పిక్ ను రిలీజ్ చేశారు. ఆ ఫోటో చూస్తే త్రివిక్రమ్ సీన్ వివరిస్తున్నట్లు ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై S రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఈ సినిమాలో మహేష్ కెరీర్లోనే తొలిసారి డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది. ఇక తాజాగా ప్రారంభమైన స్కెడ్యూల్ 25 రోజుల పాటు సాగుతున్నట్లు సమాచారం. యాక్షన్ సీన్స్ తో పాటు పాటలు కూడా చిత్రీకరించేందుకు మాటల మాంత్రికుడు ప్లాన్ చేసినట్టు తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హెయిర్ స్టైలిష్ మిలాన్ జాదవ్ మృతి చెందారు. 15 ఏళ్లుగా తన దగ్గర పనిచేస్తూ తనను విడిచి వెళ్లిపోయిన హెయిర్ స్టైలిష్ మిలాన్ జాదవ్ వర్కింగ్ త్రోబ్యాక్ స్టిల్ ను షేర్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. మీరు మీ ఫంకీ హెయిర్ స్టైల్స్ ఆకర్షణీయమైన చిరునవ్వుతో ప్రత్యేకంగా నిలిచారు. 15 సంవత్సరాలకు పైగా నాకు కేశ అలంకరణ చేసిన మిలన్ జాదవ్ మమ్మల్ని విడిచిపెట్టారని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మిలానో ఓం శాంతి అంటూ సందేశాన్ని పోస్ట్ చేశారు అక్షయ్ కుమార్. ఈ పోస్టుకు ఫోటోగ్రాఫర్ డబ్బు రత్నాని ఓం శాంతి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. చాలా బాధాకరమైన వార్త అంటూ నిమ్రత్ కౌర్ క్యాప్షన్ ఇచ్చింది. అయితే మిలాన్ జాదవ్ మృతికి గల కారణాలేంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అసురు నయనాల మధ్య రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి అంతిమ వీడ్కోలు పలికారు. ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తుదిశ్వాస విడవడంతో ఆయన అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం ఉదయం కృష్ణంరాజు కన్నుమూయగా సోమవారం మధ్యాహ్నం వందల మంది అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలోని ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కృష్ణంరాజు అంతిమయాత్ర పటిష్ట బందోబస్తుతో అప్పా జంక్షన్ మీదుగా మొయినాబాద్లోని కనకమామిడిలోని ఫామ్ హౌస్లో వరకు సాగింది. తమ అభిమాన నటుడిని చివరిసారి చూసేందుకు ఈ అంతిమయాత్రలో వందల మంది అభిమానులు పాల్గొన్నారు. దహన సంస్కారాలకు హాజరయ్యారు. అధికారిక లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆయనకు గన్ సెల్యూట్ చేశారు. అంత్యక్రియలకు అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫామ్ హౌస్ లోపలికి పోలీసులు అనుమతించారు. భద్రతా ఏర్పాట్లను శంషాబాద్ డీసీపీ పర్యవేక్షించారు. తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ కోసం బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కి 10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. తమిళ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనకరాజ్తో ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ చివరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. నటీనటుల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా బిగ్ స్టార్ క్యాస్ట్ ను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఈ చిత్రం కోసం సంజయ్ దత్ దాదాపు 10 కోట్ల వరకు డిమాండ్ చేశారట. దానికి మేకర్స్ కూడా ఒప్పుకున్నారట. ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఎక్కువ రోజులే కాల్ షీట్లు ఇచ్చారని టాక్. విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగానే అంచనాలున్నాయి. గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన మాస్టర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కూడా లోకేష్ తన మల్టీవర్స్ లో భాగంగానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రం కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లను లోకేష్ రంగంలోకి దింపనున్నట్లు టాక్. తన పుట్టినరోజు సందర్భంగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుంది నటి శ్రియ. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంలో తన పుట్టినరోజు వేడుక చేసుకుంది నటి శ్రియ. సెలబ్రిటీ ఫేవరెట్ టూరిజం స్పాట్ మాల్దీవులు అనే సంగతి తెలిసిందే. శ్రియ భర్త ఆండ్రూ కోచివ్ కూతురు రాధతో సింపుల్ గా పుట్టినరోజు జరుపుకుంది. మాల్దీవుల్లో శ్రియ షికారు సందడి వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ బ్యూటీ నెక్స్ట్ కబ్జా మ్యూజిక్ స్కూల్తో పాటు పలు సినిమాలను లైన్లో పెట్టింది. నెట్టింటా చురుకుగా ఉండే శ్రియ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆహాలో ప్రసారం కానున్న డాన్స్ ఐకాన్ షోకి జడ్జిగా నటి రమ్యకృష్ణ చేయనున్నారు.
తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో సక్సెస్ తర్వాత మరోసారి నాన్ ఫిక్షన్లో తన సత్తా చాటుకోవడానికి డాన్స్ ఐకాన్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ని ఈ షోకి బ్రాండ్ అంబాసిడర్లా ఆహ్వానించారు. ఇప్పుడు అందరినీ ఉర్రూతలూగించడానికి లేడీ సూపర్ స్టార్ రమ్యకృష్ణన్ను జడ్జిగా పరిచయం చేయబోతున్నారు. ఈ షో ద్వారా రమ్యకృష్ణ ఓటీటీ ప్లాట్ఫామ్లో జడ్జిగా అడుగు పెడుతున్నారు. కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ డిజిటల్ స్పేస్లో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా రమ్యకృష్ణ పరిచయం అవుతున్నారు. టెలివిజన్ టాప్ యాంకర్ ప్రొడ్యూసర్ ఓంకార్ ఈ షోతో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 11న ఆహాలో ప్రీమియర్ అయింది. అలాగే సెప్టెంబర్ 17 నుండి ప్రతి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. మరోవైపు రమ్యకృష్ణ ఎప్పటి నుంచో తమిళం, తెలుగు టెలివిజన్ షోస్లో మెరుస్తూ ఆడియన్స్ను అలరిస్తుంది. రీసెంట్గా బీబీ జోడికల్ 2కు జడ్జిగా వ్యవహరించింది. ప్రస్తుతం డాన్స్ ఐకాన్ షోతో తెలుగు టెలివిజన్ ఆడియన్స్ను అలరించబోతుంది. భాష ఏదైనా మనం భారతీయ దర్శకులమని చెప్పారు డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి. వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన సంచలన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఈ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దర్శకుడిగా ఒకే ఒక్క మూవీతో మరింతగా పాపులర్ అయ్యేలా చేసింది. దీనికి తోడు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే పోస్టులు కూడా వైరల్ అవుతూ ఉండటం, బాలీవుడ్ సెలబ్రిటీలపై పదునైన విమర్శలు చేస్తున్న తీరుతో వివేక్ రంజన్ అగ్నిహోత్రి నిత్యం హాట్ టాపిక్ గా మారారు. తాజాగా బెంగళూరులో జరిగిన సైమా అవార్డుల్లో పాల్గొన్న వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్టర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. సైమా అవార్డుల్లో కన్నడ మూవీ బడవారాస్కెల్ మూవీ డైరెక్టర్ శంకర్ గురు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డుని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కన్నడ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అంటూ అతన్ని పిలవడంతో స్టేజ్ పైనే ఉన్న వివేక్ రంజన్ అగ్నిహోత్రి అభ్యంతరం చెప్పారు. ఉత్తమ కన్నడ లేదా తెలుగు దర్శకుడు అని కాకుండా కన్నడ భాషలో ఉత్తమ భారతీయ దర్శకుడు అని సంబోధించడం మంచిదని, ఇకపై ఆ బారియర్స్ ని అధిగమించి ఇలా పిలుచుకుందామని అందరికీ సలహా ఇచ్చారు. దీంతో అక్కడున్న వారంతా వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఇచ్చిన సూచనపై హర్షాన్ని వ్యక్తం చేయడం విశేషం. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చేసిన యాడ్ ట్రోల్స్ కి గురైంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్తో రోడ్డు సేఫ్టీపై ఒక ప్రకటనను బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ యాడ్పై ఇప్పుడు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మంత్రి గడ్కరీ హీరో అక్షయ్ కుమార్ నటించిన రోడ్ సేఫ్టీ యాడ్ని ట్వీట్ చేశారు. ఇందులో పోస్టర్ బాయ్ అక్షయ్ కుమార్ కూడా కారులో ఎయిర్ బ్యాగులు లేకుంటే కూతురుకు కట్నంగా ఇచ్చిన కారు వేస్ట్ అని అంటారు. కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలనే భావనను ప్రోత్సహించే ప్రకటనలో పెద్ద లోపాన్ని నెటిజన్లు కనిపెట్టారు. సైరస్ మిస్త్రీ లాంటి హై ప్రొఫైల్ వ్యక్తి ప్రమాదంలో మరణించిన తర్వాత రహదారి భద్రతను నిర్ధారించడానికి అన్ని కార్లకు 6 ఎయిర్ బ్యాగ్లను కలిగి ఉండాలని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇది సరైన ఆలోచన అయినప్పటికీ వారు విడుదల చేసిన ప్రకటన కట్నం గురించి బహిరంగంగా ప్రోత్సహించేలా ఉందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక్కడ కట్నంగా కూతురికి కారు ఇవ్వడం దాన్ని ప్రోత్సహించేలా యాడ్ ఉందని నెటిజన్లు భారత ప్రభుత్వాన్ని అక్షయ్ కుమార్ను ట్రోల్ చేస్తున్నారు. జనగణ మన చిత్రం గురించి సమాధానాన్ని దాటవేశారు హీరో విజయ్ దేవరకొండ. లైకర్ మూవీ రిలీజ్ గ్యాప్ తర్వాత మీడియా కళ్లకు చిక్కారు హీరో విజయ్ దేవరకొండ. బెంగళూరులో సైమా 10వ వార్షికోత్సవ వేడుకలకు విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అతన్ని మీడియా జనగణమన సినిమా గురించి ప్రశ్నించింది. ఈ సినిమా గురించి అడిగితే అతను సమాధానం దాటవేశారు. మనం వచ్చింది సైమా వేడుకలను ఎంజాయ్ చేయడానికి, దానికే పరిమితం అవుదామని అతను సమాధానం ఇవ్వడం విశేషం. సాధారణంగా తన ఫెయిల్యూర్ల గురించి విజయ్ మాట్లాడడానికి ఎలాంటి ఇబ్బంది పడరు. ఇబ్బందికర ప్రశ్నలకు కూడా ఈజీగా ఆన్సర్ చేస్తారు. అలాంటిది జనగణమన గురించి అడిగితే సమాధానం చెప్పలేక దాటవేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే అంటున్నారు అభిమానులు. మరోవైపు పూరి జగన్నాథ్ మై హోమ్ గ్రూప్ వారి నిర్మాణంలో చేయాల్సిన ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం జనగణమన సినిమా కోసం నిర్మాతను వెతుక్కుంటున్నారు పూరి. లైకర్ సినిమాతో భారీ నష్టాలు అందుకున్న పూరి జగన్నాథ్ వాటిని భర్తీ చేసే ప్రయత్నాలు చేపట్టగా, మరోవైపు జనగణమన సినిమా మళ్లీ మొదలవుతుందో లేదో అని కూడా అనుమానాలున్నాయి. ఐఏఎస్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నారు నటుడు సోనూ సూద్. నటుడు సోనూ సూద్ తన అంతులేని సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు వేశారు. ఐఏఎస్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నారు. 2022-23 ఏడాదికి గాను ఎంపికైన పేద అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఇప్పించనున్నట్టు ప్రకటించారు. గత ఏడాది మొదటిసారి ఉచితంగా ఈ ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రాంని ప్రారంభించారు సోనూ సూద్. దాంట్లో భాగంగా ఈ ఏడాదికి కూడా ఉచితంగా కోచింగ్ ఇప్పించబోతున్నట్టు తెలిపారు. సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్, డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్ల సహకారంతో ఈ ఏడాదికి గాను సంభవం స్కాలర్షిప్ అనే కొత్త సెషన్ని ఆయన ప్రారంభించారు. సంభవం అనేది ఐఏఎస్ పరీక్షలకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్న సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం. సోనూ సూద్ ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద ఎంపికైన విద్యార్థులు భారతదేశంలోని టాప్ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్లలో ఉచిత ఆన్లైన్ ఐఏఎస్ కోచింగ్ ని పొందుతారు. మెంటర్షిప్ సపోర్ట్ ని, సంపూర్ణ వ్యక్తిగత వికాసం, యువత సాధికారత, దేశ నిర్మాణానికి కొత్త అవకాశాలను ఏర్పరచుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు సమాన అవకాశాలు అందించడం దీని ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ చెబుతూ
ఐఏఎస్ కావాలనుకునే పేదవారికి సమాన అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో వారికి సరైన జ్ఞానం అందించాలనేది మా ఉద్దేశమని చెప్పారు. సోనూ సూద్ చొరవతో ఆయన ఫౌండేషన్తో కలిసి ఈ మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని DIYA నిర్వాహకులు మనీష్ కుమార్ సింగ్ తెలిపారు. పొన్నియిన్ సెల్వన్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది అమెజాన్ ప్రైమ్. పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసిందట. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం పొన్నియిన్ సెల్వన్ 2 పార్ట్లకు కలిపి ప్రైమ్ వీడియో సంస్థ సుమారు 125 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇంకా మొదటి భాగం విడుదల కాకముందే ఈ స్థాయిలో డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయంటే విశేషమని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా ఆడియో హక్కులు 20 కోట్లకు అమ్ముడయ్యాయి. రోజు రోజుకు ఈ చిత్రంపై క్రేజ్ పెరుగుతూనే ఉంది. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, బాబీ సింహ వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించారు. లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు AR రెహమాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా, ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. రెబల్ స్టార్ కృష్ణరాజ్ మృతికి కైకాల సత్యనారాయణ గారు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ ఉప్పలపాటి కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారన్న వార్త విని కలత చెందానని కైకాల సత్యనారాయణ పేర్కొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఎప్పటిలాగే తిరిగి ఇంటికి వస్తారని అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని, ఆయన కంటే కొంచెం వయసు ఎక్కువ అయినా మా మధ్య మంచి అనుబంధం ఉండేదని అన్నారు. అవి ద్రోహి సినిమా రిలీజ్ అయిన రోజులని అంటూ ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా చూస్తున్న సమయంలో కృష్ణంరాజు గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు అని నాకు అనుమానం కలిగింది. సహజంగా నాకు అన్న NTR గారి వాయిస్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు. అలాంటిది ఆయన తెలుగు పలుకుతున్న విధానం నన్ను కట్టిపడేసింది. సుదీర్ఘ కవితలను, డైలాగులను అలవోకగా చాలా స్పష్టంగా పలుకుతున్నారు. అది విని పక్కనే కూర్చున్న అల్లు రామలింగయ్యతో, ఏమయ్యా లింగయ్య, ఆ కుర్రాడికి డబ్బింగ్ చెప్పింది ఎవరయ్యా? ఎవరో గాని అన్నగారిలా బాగా రౌద్రంగా చెబుతున్నారు. ఎవరు అని ఆతృతగా అడిగితే సొంత డబ్బింగ్ అని చెప్పారు. అది విని ఆశ్చర్యపోయాను. సినిమా అయిపోయాక వెంటనే ఆయనను కలిసి, ఏమయ్యా ఇంత అద్భుతంగా డైలాగులు చెబుతున్నావు, నువ్వు మరిన్ని చిత్రాల్లో నటించాలి అని అంటే, ఆ మాటకు ఆయన నవ్వుతూ, అంటే ఇప్పుడు నన్ను మీకు కూడా క్యారెక్టర్స్ లేకుండా చేయమంటారా అంటూ నవ్వేశారు. అలా మొదలైన మా పరిచయం మారణహోమం, ప్రేమ తరంగాలు, అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న, రావణ బ్రహ్మ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో భాగమయ్యేలా చేసింది. ఆయన లాంటి నటుడిని దూరం చేసుకుని కళామ తల్లి బాధపడుతుంది. ఆయన కన్ను మూయడం తెలుగు సినీ జగత్తుకే కాదు, మా అందరికీ తీరని లోటని అన్నారు. వారసుడు మూవీ OTT రైట్స్ ని దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్. వారసుడు మూవీ OTT రైట్స్ ని దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తెలుగు, తమిళం బైలింగ్వల్ చిత్రం వారసుడు. తమిళంలో ఇది వరీసుగా తెరకెక్కుతుంది. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రష్మిక మందన ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. విజయ్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా OTT రైట్స్ ని అమెజాన్ ఏకంగా 60 కోట్లకు దక్కించుకుందని సమాచారం. మరోవైపు శాటిలైట్ రైట్స్ కూడా షాక్ ఇచ్చేలా పలికిందట. సన్ టీవీ ఏకంగా 500 కోట్లు వెచ్చించిందని సమాచారం. అలాగే మ్యూజికల్ రైట్స్ ని T సిరీస్ 10 కోట్లకి కొనుక్కుందని సమాచారం. ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమాకి ఏకంగా 110 కోట్లు వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇదే నిజమైతే సినిమా విడుదలకు ముందే నిర్మాత సేఫ్ అని, ఇక థియేటర్ ద్వారా వచ్చేదే బోనస్ అని చెప్పొచ్చు. ఇది దళపతి విజయ్ క్రేజ్ కి, మార్కెట్ కి నిదర్శనమని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా మారడం విశేషం. మగబిడ్డకు జన్మనిచ్చారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్. మగబిడ్డకి జన్మనిచ్చారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్. ఆ వివరాలకు వెళితే సౌందర్య, విషగన్ దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి వీర్ రజనీకాంత్ వరంగమూడి అని నామకరణం చేశారు. సౌందర్య ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేవుని దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్ కృష్ణ తమ్ముడు వీర్ రజనీకాంత్ వరంగమూడికి విషగన్, వేద్, నేను స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ సుమన్ మనోహర్, డాక్టర్ శ్రీవిద్యా శేషాద్రికి ధన్యవాదాలు అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని ఫోటోలను షేర్ చేశారు. సౌందర్యకు గతంలో వ్యాపారవేత్త అశ్విన్ కుమార్తో వివాహమైంది. వీరికి వేద్ కృష్ణ జన్మించాడు. అయితే ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2019లో వ్యాపారవేత్త విషగన్ వనంకమూడిని సౌందర్య పెళ్లాడారు. శాకిని డాకిని ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటుంది.
నివేదా థామస్, రెజీనా కసాండ్రా కలిసి నటించిన చిత్రం సాకిని డాకిని. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. శిక్షణ కోసం పోలీస్ అకాడమీలో చేరిన ఇద్దరు అమ్మాయిల కథతో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. యాక్షన్, డ్రామా, హాస్యం మేళవింపుగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది. ట్రైలర్లోని ఇద్దరి కథానాయకుల లుక్స్, పోరాట దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి వీరికి ఎదురైన సమస్య ఏంటి, ఎందుకు పులుల్లా మారాల్సి వచ్చింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్ ఫు థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా దక్షిణ కొరియా చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ కి రీమేక్. Not only a bundle of energy, more than anything, you are a talent to kind of reckon with. And ఈ ఫిలింలో మేము ఫేస్ చేసిన ఎన్నో సిచ్యువేషన్స్లో షీ స్టుడ్ బై మీ. We had many arguments, honestly, and many great conversations. I really wish she becomes, in addition being a great actor, she has a capability to become a great director. I have a lot of plans that I like to kind of grow with her as a human being. She's strong. She's somebody who actually shown tremendous amount of willpower. Chala, probably the most I've worked on a film. Chala నేర్చుకున్నానంటే దానికి డెఫినిషన్ ఈ ఫిల్మ్లోనే. నాతో పాటు నా దగ్గర నా చేతులు ఇలా పట్టుకొని నన్ను ముందుకు తీసుకెళ్ళిన చాలామంది ఈ స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదములు. బికాజ్ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ వితౌట్ ఎనీ ఆఫ్ దెమ్. ఇది లైక్ వి సెడ్ ప్రీ పాండమిక్లో స్టార్ట్ అయింది. చాలా ట్రావెల్ చేసాం ఈ మూవీతో పాటు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ గురు ఫిల్మ్స్ ఫస్ట్. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌసెస్ తీసుకువస్తే బాగుంటుంది. ఇట్స్ అ ట్రైడ్ అండ్ టెస్టెడ్ థింగ్ మెనీ అ టైమ్. కానీ ఒక థియేట్రికల్ రిలీజ్ అలాంటి ఒక వర్డ్ విన్నప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ ఓకే ఫైన్, మేము ఏదో లైక్ వీ ఫైనలీ గాట్ వాట్ వీ వాంటెడ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ అ ఛాన్స్. ఎన్ని ఇయర్స్ నుంచి అండి మీరిద్దరు ఫ్రెండ్స్? సునీత గారు, నందిని రెడ్డి గారు 3 decades నుంచి ఐ థింక్ స్నేహితులు. హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ కామెడీ. రెజినాతో ఇందాకే చెప్తున్నాను, అంటే వాళ్ళు అక్కడ ఫైట్ చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తూ కొడుతున్నట్టు అనిపించింది నాకు. అమ్మాయిలు యాక్షన్ చేస్తే అసలు అదిరిపోద్ది. అండ్ నివేద ఇస్ బిట్ ఆఫ్ అ కనండ్రమ్ ఫర్ మీ. తను చేసిన ఫస్ట్ నిన్ను కోరి సినిమా నేను ఎక్కడైతే పెరిగానో యూఎస్లో అక్కడే అనమాట. సో నేను ఫ్రెండ్స్తో ఎక్కడ షికాలు కొట్టేవాడిని, అక్కడే వాళ్ళు షూటింగ్ అంతా చేశారు. ఎవరే అమ్మాయి, షీ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్ అనుకున్నాను. సో అండ్ మళ్ళీ బ్రోచేవర్లో అదే ఫీల్డ్ వచ్చింది. అండ్ మళ్ళీ టుడే సాకిన్ దాకిన్ ట్రైలర్లో కూడా అదే వచ్చింది. సో ఏ రోల్ చేసినా తను కుమ్మేస్తుందని ఫీలింగ్. బట్ మోర్ దెన్ దట్, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వీ హంగ్ అవుట్ అనమాట ఇంద్రగంటి సార్తో. నేను చూసింది ఏంటంటే షీ హ్యాస్ అమేజింగ్ ఎనర్జీ అండ్ షీ ఈస్ వెరీ ప్యూర్ అట్ హార్ట్. అందరికీ అది అమాయకత్వంలో అనిపిస్తుంది, బట్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ బికాస్ షీఈస్ ఎ జెన్యూన్ ప్యూర్ సోల్. తన ఆర్కిటెక్ట్ కూడా, ఇన్ కేస్ యూ డెంట్ నో దిస్. సార్ నో, నేను మీకు బాగా కావాల్సిన వాడిని. మన టీం అంతా ఈరోజు ఇలా సక్సెస్ పార్టీ చేసుకున్నట్టే ఉంది. నిజంగా అంతా హ్యాపీగా ఉంది. క్రూ అంతా వచ్చి, యూనిట్ అంతా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ ఈ సెలబ్రేషన్లో భాగంగా ఈ సినిమాలో చేసినందుకు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. హాయ్ అండి అందరికీ. నిజంగా సినిమా ఎలా స్టార్ట్ అయిందో ఎలా అయిపోయిందో అన్నట్టుంది ఈ పార్టీ చూస్తుంటే. వెరీ హ్యాపీ. నిజంగా సినిమా అయిపోయిందా, ఫైనల్ కాపీ అయిపోయిందా, ఇంకా థియేటర్స్లోకి వస్తాం అన్నట్టుంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ సీన్ అన్న, ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు. గెటప్ సీన్ అన్న చాలా బాగా చేశారు, ఎంటర్టైన్ చేశారు. నీకు ఎంటైర్ షూటింగ్ ప్రాసెస్లో ఏ సీన్ బాగా ఎంజాయ్ చేసావు బే నువ్వు? మీ ఇంట్రో సీన్, ట్రాఫిక్ జామ్ సీన్ ఉంది కదా, మీరు బాబా మాస్టర్ ఇద్దరు కలిసి ఆ సీన్ని ఇంట్రడక్షన్ సీన్ అదరగొట్టేశారు. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ దీప్తి అండ్ నరేష్ అండ్ వీరు వద్దు, ఇప్పుడు వీరు ఎప్పుడు చేస్తే వీరినే చెప్తున్నాము. నన్ను నమ్మి ఆపర్చునిటీ ఇచ్చిన కోసం. దాని తర్వాత బాబా మాస్టర్ ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత అది ఒప్పుకున్న కిరణ్కి చాలా థ్యాంక్ యూ. అండ్ చాలా థ్యాంక్ యూ. దట్ హోల్ యూనిట్ పని చాలా సూపర్గా చేశారు. థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. నిజంగా చాలా మంచి జర్నీ ఇది. చాలా అంటే ఫస్ట్ నుంచి నిజంగా సినిమా ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు
ఎన్ని హర్డిల్స్ ఫేస్ చేసామో తెలుసు అందరికీ. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రతి ఒక్కటి బేర్ చేస్తూ ఇంత హ్యాపీగా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఖచ్చితంగా సినిమా కూడా మనం ఎలా అయితే ఎంజాయ్ చేసామో ఆడియన్స్ కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని. సెప్టెంబర్ 16th చాలా అంటే చాలా థియేటర్లో ఎంతైతే గోల్ ఉందో థియేటర్లో కూడా అంతే గోల్ ఉంటుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మై టీమ్.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లో యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం ఫిల్మ్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి సపరేట్ చూసేయండి. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.